సో ఇప్పుడు చెప్పండి, శుక్రవారం రిలీజ్ అయింది సినిమా, ఇప్పటికి 3-4 రోజులు అయిపోతుంది. అండ్ ఎట్లా ఉందండి? అంటే టాక్ అయితే బ్రహ్మాండంగా ఉంది బయట. మీకు పర్సనల్గా ఎలాంటి అప్రిసియేషన్స్, కాంప్లిమెంట్స్ వచ్చాయి? రియల్లీ ఒక వండర్ఫుల్ ఫీలింగ్ అమ్మా అది. మళ్ళీ నాకు మా భూమికి వచ్చినంత పేరు వచ్చిందమ్మా ఈ సినిమాలో తండ్రి పాత్రకి. ఎంత అంటే మా జనరేషన్ వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడడం అంటే అది ఆశ్చర్యమేం లేదంటే పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్స్ దగ్గర నుంచి సినిమా వాళ్ళు అందరూ ఫోన్ చేసి మాట్లాడతారు. చిన్న పిల్లలు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారమ్మా. నాకు అది చాలా, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ చిన్న పిల్లలు అనమాట. అంకుల్ ఎంత బాగుంది అంకుల్, అసలు టచ్ అయిపోయాం, ఇలాంటి ఫాదర్ ఉంటే ఎంత బాగుంది అంకుల్ అని తెలియకుండా మేము రిలేట్ అయిపోతున్నాం. అంకుల్ నాన్న గుర్తొస్తున్నాడు అంకుల్. ఒక అమ్మాయికి నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక అమ్మాయి ఉండేది, అసిస్టెంట్ డైరెక్టర్ చైతన్య అని. తను ఒక సీన్ మంది అంటే ఒక సీన్ ఉంటుందమ్మా. అంటే నాకు మందులు శరణ్య ఇస్తుంటుంది. శరణ్య పెళ్ళి కావగానే సాయి పల్లవికి చెప్తున్నావు మందులు అని. లేట్ అవుతుంది పాడటానికి. లేట్ అయినప్పుడు వచ్చి ఇస్తుంది అనమాట. నాన్న లేట్ అయింది నాన్న, తెలియకుండా అయిపోయింది నాన్న, ఏంద్రా నువ్వు ఒక రోజులో ఏదే ఉంది ఇలాంటి డైలాగ్. ఆ సీన్ చేసినప్పుడు ఆ పిల్ల వచ్చి అనమాట. చాలా ఎమోషనల్గా ఉంది సార్ ఇది. వాళ్ళ ఫాదర్ పోయారట, మా నాన్నగారు గుర్తొస్తున్నారు సార్ అన్నారు. నేను అప్పుడే అనుకున్నా పర్వాలేదు ఆయన ఇలా అయింది అనుకున్నాను. ఇట్స్ రియల్లీ ఇప్పుడు కూడా అట్లాంటి ఫోన్స్ వస్తున్నప్పుడు నాకు తెలియకుండా నాకు ఈ సినిమా నిజంగా ఒక అపూర్వమైన, అంటే సృష్టి నాకు ఇచ్చినటువంటి అపూర్వమైన కానుక శేఖర్ కమల ద్వారా వచ్చింది అనుకుంటాను. సాయి పల్లవి నిజంగా ఇలాంటి పిల్లలు వీళ్ళు ఉండడం అన్నది, అంటే నేను జీవితంలో పోగొట్టుకునేది ఏదో మళ్ళీ సృష్టి నాకు ఇచ్చింది, నువ్వు పోగొట్టుకున్నావు ఇది తీసుకో అన్నట్టు ఇచ్చిందని ఒక మహత్తరమైన గిఫ్ట్ అమ్మ నాకు ఈ సినిమా మటుకు. ఫిదా సినిమా 1 year ట్రావెల్ తర్వాత ఇప్పుడు సాయి పల్లవి మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళిపోయింది. తన సినిమాలు, తన ఫ్యూచర్, తన గోల తను ఉంటుంది. అంటే షీఈ్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్, తెలుగు అమ్మాయే కాదు. ఐ యూ మిస్సింగ్ హర్ అండి? అమ్మో సో మచ్ అమ్మా. అసలు ఎట్లా ఉంటుందండి అంటే తను రెగ్యులర్ టచ్లో ఉంటుంది నాకు. రోజు మెసేజ్లో ఉంటుంది, తర్వాత ఏదో ఒక టైంలో ఫోన్ చేస్తూ ఉంటుంది, నాన్న హెల్త్ చూసుకో అంటుంటుంది. నేనంటే తను డాక్టర్, సాయి పల్లవి కదా, యాక్టర్ డాక్టర్ కూడా. నేనంటే తల్లి నేను ఎందుకు మరి వాళ్ళు నా కూతురు డాక్టరు తనే చూసుకుంటుందిలే అంటే తనకి ఇష్టం అలా నేను అనడం అనమాట. థ్యాంక్ యూ అంటుంటుంది. చాలా ఇప్పటికీ అటాచ్మెంట్ ఉంటుందమ్మా నాకు. ఇప్పుడు ఎంతైనా దూరంగా ఉంది కదా. ఒకసారి నిజంగా నిన్నగాక మొన్న కూడా ఒక్కసారి 3:30 మెలకు వచ్చిందమ్మా. 3:30 మెలకు వచ్చి అసలు నిద్రపడతలేదు. ఎంత బెంగ మా పిల్ల మీద నాకు అర్థమే కావట్లేదు. నేనన్నా పొద్దున్నే తనకి మెసేజ్ పెట్టా, తల్లి హోల్ నైట్ ఐ కుడ్ నాట్ స్లీప్, ఈ బెంగ ఎట్లా తల్లి, నువ్వే డాక్టర్ ఏదో చెప్పంటే తను నన్ను ఎక్కిరిస్తూ ఒక మెసేజ్ పంపిస్తుంది అనమాట. ఓకే, చాలా బెంగ అనమాట. ఎందుకంటే అంటే ఇంత లేట్ ఏజ్లో ఈ తండ్రితనం రావడం, ఈ తండ్రితనం అన్నది ఎంత మధురమైన అనుభూతో అంత బెంగ మళ్ళీ ఒక పక్కన అనమాట. దట్స్ ఆల్సో రైట్. అది వెరీ స్వీట్ పెయిన్ అంటారు. స్వీట్ పెయిన్ అంటే యాక్చువల్లీ పడుకొని కూడా కాసేపు ఉండలేకపోతుంది, లేచి మళ్ళీ బయటికి రావాల్సి వస్తాం, తట్టుకోలేకపోతున్నాను అనమాట ఆ బెంగన అనమాట. అట్లా ఉంది అనమాట. కంగ్రాట్స్ టు iDream ఫర్ రీచింగ్ 1 million subscribers. హాయ్, దిస్ ఇస్ సాయి చంద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDreams.